ఢిల్లీలో బీజేపీ ఆప్ మధ్య మాటల యుద్ధం పీక్స్కి చేరింది. ఈసారి ఎలాగైనా రాజధానిపై జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో కాషాయాల దళం చతురంగ బలాలను హస్తినలో మోహరించింది. కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజధానిని చుట్టేస్తున్నారు. మరోసారి గెలుస్తామని కేజ్రీవాల్ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. అది జీర్ణించుకోలేని బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంటే పీఠం జారిపోకుండా కాపాడుకోవాలని ఆప్ టఫ్ ఫైట్ ఇస్తోంది. పీఎం మోడీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు ఢిల్లీని చుట్టేస్తున్నారు. ఆర్కేపురంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు. ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ఆప్ 11 ఏళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. తమను ఎన్నికల్లో గెలిపిస్తే పేదలు, మధ్యతరగతి భవిష్యత్ బాగుండేలా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు మోడీ. ऐसी डबल इंजन सरकार दिल्ली को मिलेगी. हमें ऐसी डबल इंजन सरकार बनानी है जो लड़ाई झगड़े के बजाय दिल्ली के लोगों की सेवा करे, जो बहाने बनाने के बजाय दिल्ली को सजाने संवारने में ऊर्जा लगाए. आपने आने वाले 5 साल के लिए केंद्र में भाजपा की सरकार, पक्की सरकार बना ली है. अब गलती से भी यहां आपदा सरकार नहीं आनी चाहिए. తమ కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ మరోసారి హిస్టారికల్ విక్టరీ కొట్టబోతోందని, అది జీర్ణించుకోలేని బీజేపీ అయోమయంలో, నిరాశలో దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని అన్నారు. ఢిల్లీ ప్రజలంతా ఇది గమనించాలని పిలుపునిచ్చారు. और आम आदमी पार्टी अपनी ऐतिहासिक जीत की तरफ बढ़ रही है. ऐसे में पूरी बीजेपी बुरी तरह से बौखला गई है और खासकर अमित शाह जी तो बहुत ज़्यादा बुरी तरह से बौखला गए हैं, पगला गए हैं. जिस तरह से अमित शाह जी ने पूरी दिल्ली में अब गुंडागर्दी मचा दी है, इस तरह की गुंडागर्दी दिल्ली के लोगों ने कभी देखी नहीं है. खुलेआम लोगों पे हमले करवाए जा रहे हैं, खुलेआम लोगों को पीटा जा रहा है, इन लोगों के गुंडों के द्वारा पीटा जा रहा है. మరోవైపు బీజేపీ నేతలంతా ఢిల్లీని చుట్టేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బండి సంజయ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ సమక్షంలో 30 మంది ఆప్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఎంపీ ఈటల రాజేందర్ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పుష్కర్ సింగ్ ఉత్తమ్ నగర్లో రోడ్ షో చేస్తే సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.